పద్మ యాదవ్. ఎక్కడ ఉంటారు మీరు? ఓం నగర్. ఓంనగర్. ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? 23 years. 23 ఇయర్స్. బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్. అదే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నుంచి లేదంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కంపల్సరీ. అంటే ఎట్లా అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, ఎక్కువ ఎవరికి ఇక్కడ పాపులారిటీ ఉంది? నవీన్ యాదవ్కి ఉంది. ఉమ్, టీఆర్ఎస్ నవీన్ యాదవ్ మధ్యలోనే ఉంటుంది పోటీ. ఉమ్. ఏం చేశారు నవీన్ యాదవ్ గారు? ఏం చేసిందంటే ఒక పార్టీలో లేకుండా ఇండిపెండెంట్గానే ఉమ్, ప్రతి ఒక్క పని చేసుకుంటూ వచ్చిండు ఇప్పటి వరకు. ఉమ్, ఒకవేళ ఎమ్మెల్యే అయితే కూడా మా సమస్యలు అన్నీ తీరుస్తాడు, ఉమ్, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్న ఉద్దేశంతో పిల్లలు యూత్ చాలా మందికి చాలా విధాలుగా సహకరిస్తాడు నవీన్ యాదవ్. ఉమ్, ఒక కాలేజ్ విషయంలో కావచ్చు, స్కూల్ విషయంలో కావచ్చు. ఉమ్, మీరు మొన్న చూసిండు కదా శ్రీమంతాలు ప్రోగ్రామ్, అట్లాంటిగా మొన్న చేసిన ప్రోగ్రామే కాకుండా చాలా ప్రోగ్రామ్ చేసిండు. మాకు నమ్మకం ఉంది నవీన్ యాదవ్ గెలిస్తే మాకు ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం మాకుంది. ఉమ్, ఒకసారి అవకాశం ఇస్తే కదా చేస్తాడు చేయడని అనడానికి. అందుకే అవకాశం ఖచ్చితంగా రావాలని కోరుకుంటాను, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉమ్. అంటే ఇప్పుడు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ. ఆయనకు ఖచ్చితంగా టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. చూస్తే ఇస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఉమ్, టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం మేమందరము. ఉమ్. వస్తే ఖచ్చితంగా పనిచేయాలని కూడా అనుకుంటున్నాం. మిగతా పార్టీల పరిస్థితి ఏమంటారు? ఎవరికి ఉండే అది వాళ్ళకు ఉంటుంది, కానీ మా కాన్ఫిడెంట్తోనే మేము చెప్తున్నాం నవీన్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనే కాన్ఫిడెంట్తో మేము చెప్తున్నాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, ఎందుకంటే కొంచెం చెప్తున్నాడు కదా ఆయన ప్రాబ్లమ్స్ ఆయన చెప్తున్నాడు. చేయడానికైతే ఆస్కారం ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసిండు అనేది కొంచెము మనం చూస్తున్నాము. ఇక 3 సంవత్సరాలు ఉన్నది కాబట్టి 3 సంవత్సరాలు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలని మేము మా తరపున కూడా మేము పార్టీని అడగడానికి మాకు నవీన్ యాదవ్ తోడుగా ఉంటాడని కూడా మేము ఆశిస్తాను. హైలైట్ ప్రోగ్రామ్ మొన్ననైతే శ్రీమంతాలు అయితే మీరు అందరు చూసిన మీడియా వాళ్ళు, అవార్డు కూడా వచ్చింది నవీన్కి. కానీ అది చాలా అంటే ఒక ఫ్యామిలీ, ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ నుండి లేని వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఒక శ్రీమంతం చేయడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా చేయడం మాత్రం అది చాలా సంతోషం. పార్టీ తోడు ఉన్నది కాబట్టి, లేకపోతే ఆయన సొంతంగానైనా ఇన్ని ప్రోగ్రాములు ఇంత చేస్తున్నాడు. ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే అయితే మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అన్న ఉద్దేశం మేము అనుకుంటాను. ఈ 3 సంవత్సరాలు నవీన్ ఎమ్మెల్యే అయ్యి 3 సంవత్సరాలు చేసి నెక్స్ట్ 5 సంవత్సరాలకు నవీన్ ఇండిపెండెంట్గా కూడా చేసిన, ఒకవేళ లేకపోయినా పోటీ లేకుండా కూడా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాడు. అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటాను నేను. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పథకాలు ఇచ్చాయో మీకు అందుతున్నాయి ఆ పథకాలన్నీ? అందుతుంది. ఫ్రీ బస్ కానీ, ఫ్రీ బస్ అందరం వాడుకుంటున్నాము. ఫ్రీ కరెంటు అందరు చాలా, ఈ బస్తీలలో మాత్రం చాలా మందికి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరి యూనిట్లను బట్టి ఒక్కొక్కరికి, కానీ అందరు మాత్రం ఫ్రీ కరెంట్ వాడుకుంటాను. ఫ్రీ బస్సు మాత్రం వాడుకుంటాను. లేడీస్ ఖచ్చితంగా వాడుకోవట్లేదని అనకూడదు కదా, మేము ఖచ్చితంగా వాడుకుంటాను. ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు వాడుకుంటాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం కూడా ఇస్తున్నారు. అవును, తీసుకున్నాం. తీసుకున్నారా? బాగున్నాయి. లేదు, తింటున్నాం అమ్మ, తింటున్నాం. పాత బియ్యానికి ఇప్పుడు సన్న బియ్యమే కదా. అప్పుడు ఇచ్చిండ్రు బియ్యము, కానీ సన్న బియ్యం బాగుంటుంది. రైస్ కూడా బాగుంటుంది. మేము పంట బియ్యం తింటాము, అయినా కానీ మేము కూడా యూజ్ చేస్తాను అమ్మ బియ్యాన్ని. Subscribe us and press the bell icon for more interesting updates.